చల్లగా. ఆర్యమిత్ర. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. ఓ పాపా లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి పాడనా తీయగా. ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా. ఓ పాపా లాలి. హీరోయిన్ గారు. ఆర్యమిత్ర. నమస్తే సార్. నమస్తే. మీరు సింగర్లు పాడే ముందర గొంతు సవరించుకుంటారు, సవరించుకో ఒకసారి. అంతేనా? అంతే సార్. మేము మీ పాడిన దాని మీద కామెంట్ చెప్పడానికి మేము గొంతు సవరించుకోవడం సరే, మైండ్ సవరించుకోవాలి, ముందర బ్రెయిన్ సవరించుకోవాలి. చక్కగా పాడావు నువ్వు. పాడనా అన్నమాట పాడు. పాడనా
పాడన కాదు. పాడనా 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 కరెక్ట్. తీయగా తీయగావో గా కట్ చేయొద్దు. తీయగా తీయగావో ఆ. పాపా. నేర్పితే నేర్చుకుంటావు నువ్వు. నేర్పేవాళ్ళు కావాలి. ఎవరు మీ గురువుగారు? పెంకి నాగేశ్వర గారు. ఇప్పుడు నేర్పుతున్నారా? ఇప్పుడు కూడా అవునండి. నువ్వు ఒక పని చేయి. ఇక్కడ పాడే ప్రతి పాట కూడా సరదాగా ఇంట్లో స్వరంతో ప్రాక్టీస్ చేయి. అది నీకు ఫ్యూచర్కి ఉపయోగపడుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, రీగ మా పా మా పా దా మా పా గ పా దా మా పా రే గా గా స సా నీ ద మా రే గ మా పా మా పా. ఇట్లా నువ్వు ప్రాక్టీస్ చేయి. స్వరం రాసుకుని అది పాడగా 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 స్వరజ్ఞానం వచ్చేస్తుంది. స్వరజ్ఞానం వచ్చిందంటే అది చేతిలో మంచి ఫైటర్ చేతిలో ఒక కత్తి కానీ ఒక రివాల్వర్ కానీ ఉన్నట్టు. అంటే మన కండబలంతో పాటు మనకు ఆయుధాలు కూడా కావాలి. నీకు కావాల్సిన ఆయుధం ఏంటి? స్వరజ్ఞానం. ఏంటి? స్వరవ్యానం. అది పట్టుకోమ్మా. మీ అందరికి కూడా ఇంపార్టెంట్ అది. సరేనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. ఆర్యమిత్ర. నమస్తే మ్యామ్. బిగినింగ్ అంతా బాగానే ఉంది నాన్న. ఆ గమకమే నువ్వు కొంచెం రాంగ్గా ప్రాక్టీస్ చేసావు. అది తప్ప చరణం నుంచి నువ్వు పాడుతూ ఉంటే ఎంత వినడానికి ఎంత ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఈ వయసులోనే అంత భావం నీ గొంతులో ఉండటం అనేది భగవంతుడిచ్చిన వరం నీకు. ఓకే, సరేనండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా అద్భుతమైన పాట పాడారు. సరేనండి. సరేనండి. ఆర్యమిత్ర, నమస్కారం అండి. నువ్వు మంచి కవి అవుతావు, మంచి గాయకుడు అవుతావు. దానికి ఈ పాట ఉదాహరణ నాకు స్పష్టంగా తెలుస్తోంది. దీంట్లో గాలిలో తేలిపో వెళ్ళిపో అని ఉంది కదా, అది పాడు ఒకసారి. గాలిలో తేలిపో వెళ్ళిపో. చాలంతే, నువ్వు కవి అయిపోతావు, గొప్ప గాయకుడు అయిపోతావు. వెళ్ళిపో వెళ్ళిపో అనే మాటని ఆ గమకంతో అంత చక్కగా పాడావు అని అంటే నువ్వు గొప్ప గాయకుడు అయి తీరతావు. నువ్వు ఇక నీ వల్ల కాదు, ఇక నువ్వు వద్దనుకున్నా అయిపోతావు అంతే. నువ్వు ఎంత ప్రయత్నం చేసి నేను అవ్వకూడదనుకున్నా నీ వల్ల కాదంతే, అయిపోయావు నువ్వు. ఇక జాగ్రత్తగా కీరవాణి గారు అవ్వకుండా ఉండడం నీ వల్ల నీ వల్ల కాదు, అయిపోయింది, నువ్వు అయిపోయావు. ఇక అదేంటి పెరగాలంతే. మామిడి చెట్టు పెట్టేసిన తర్వాత అది మామిడి పళ్ళు కాస్తుంది అంతే, ఇక అది పెరగటమే ఆలస్యం. కీరవాణి గారు చాలా దూరదృష్టితో చాలా గొప్ప విషయం చెప్పారు. నీకే కాదు, నీతో పాటు ఈ పిల్లలందరికీ, వీళ్ళందరికీ కాదు, ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లలందరికీ కూడా స్వరజ్ఞానం గనక ఉంటే, అర్థమైందా? అర్థమైందండి. ఏంటి స్వరజ్ఞానం ఉంటే ఏమిటి? ఒక మహావీరుడు ఫైటర్ చేతిలో కత్తి కానీ రివాల్వర్ కానీ ఉంటే ఎలా ఉంటుంది? అది అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట మీకు ఆయన చెప్పింది. అది దాని మీద ప్రయత్నం చేయి. చాలా చక్కగా వెళ్ళిపో అనే ఆ పదాన్ని చాలా చక్కగా ఉచ్చరిస్తూ దాంట్లో చక్కని గమకాన్ని అనుభూతిప్రదంగా బాలుగారు ఎలా పాడారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నీ స్థాయికి నువ్వు పాడావు. చాలా బాగా పాడావు, చాలా బాగుంది. నాకు ఒక అధర్మ సందేహం ఉందండి. చెప్పండి, నేను అన్యాయంగా చెప్తా. ఆర్యమిత్రిక ఉన్నాడు కాబట్టి మామూలుగా ఎవరైనా సంగీతకారులు వాళ్ళు ప్రాతస్మరణ, ఒక ఆచార్య దేవోభవ, ఒక గురువుగారు నమస్కారం చేసుకోవాలంటే వారికి సరళి స్వరాలు సరిగమ నేర్పిన గురువుకి నమస్కరించాలా వద్దా? నేను ఒక అక్రమ సమాధానం చెప్తా మీ అధర్మ సందేహానికి. నేను చెప్పండి. చెప్పాలి, చెప్పక్కర్లేదు కూడా. ఎందుకండి? ఆ గురువు బోధే వీళ్ళ కంఠస్వరంలోంచి వస్తుంది కనుక దాన్ని ఆ గురువుని ఉపాసించినట్టే. ఆ కంఠస్వరంలోంచి గురువు చెప్పింది వస్తున్నది అని అంటే, గురువు చెప్పినట్టుగా గానం చేస్తున్నాడు అని అంటే గురువుని గౌరవించినట్టే. దాంట్లో అంటే గౌరవించడం అంటే అలా కాదండి. మీ గురువుగారు ఎవరయ్యా అంటే లాస్ట్లో ఉన్నత విద్యలు నేర్పిన గురువు పేరు చెప్తారా, మొదటి గురువు పేరు చెప్పాలా? 100కి 100 పాళ్ళు ఆ రంగంలో తనంత గొప్పవాడు అవడానికి కారకుడైన గురువుని చెప్తాడు తప్ప ఆలు దిద్ది ఇచ్చిన వాళ్ళని చెప్పరండి. మరి తెలుగు మాస్టర్ ఎవరంటే చెబుతాడు, నా చిన్నప్పుడు ఆయన మొట్టికాయలేసి పద్యాలు చెప్పాడండి అని. అక్కడ ఎవరు మర్చిపోరు. గురువుని తక్కువ చేయటం కాదు.
ఇప్పుడు మీరు ఒక మహాపండితుడైన వాడు, మహాకవి, సహస్రావధానులు వీళ్ళందరినీ అడగండి. మా చిన్నప్పుడు తెలుగు మాస్టర్ని ఎవరు చెప్పరు. మా గురువుగారు ఈయనండి కీలకమైనటువంటి ఆ ఛందస్సు గురించి, వ్యాకరణం గురించి, అలంకారాల గురించి, పద్య రచనలో ఉండేటువంటి విశేషాల గురించి ఎవరు చెప్పి తీర్చిదిద్దారో వాళ్ళ మీదే ఎక్కువ ఉంటుంది. అదే గురుత్వం. ఈ ఆలు ఇవి చెప్పటం వరకు తల్లిదండ్రులు చెప్తారు, గురువుగారు వాళ్ళ మీద అగౌరవం అని కాదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సిరివెన్నెల సినిమాలో రాయబట్టి ఆయనకి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పేరు వచ్చిందండి. అవును. మీ ఫస్ట్ ఏ సినిమాలో రాశారు మీరు? ఏదో రౌడీ పోలీస్ అని రాశాను. అవకాశం ఇచ్చింది ఎవరండి? ఏమండి అవకాశం ఇచ్చింది మీరు? అవకాశం ఇచ్చింది మీకు, అందులో అవకాశం ఇచ్చిన వారు? నాకు మా మౌళి గారు అండి. ఎవరండి? మౌళి గారు. మౌళి గారు అని తమిళ డైరెక్టర్. నాకు కూడా ఆయనే ఇచ్చారు. ఓహో, మనసు మమత. అబ్బా అబ్బా అబ్బా. అరే మౌళి గారి పేరు మీరు చెప్తారా చెప్పరా ఇంటర్వ్యూలో? చెప్తాను. మర్చిపోతారా? లేదు చెప్తాను. కానీ చెప్తాను. దాంట్లో ఏంటంటే అదే సమయంలో రాఘవేంద్ర గారు పిలిచారండి నన్ను. రాఘవేంద్ర గారు పిలిచి పాటలు ఇస్తామన్నారు. ఇవి రికార్డింగ్ అవుతున్నాయి, అవి అవుతున్నాయి. అయితే ఏంటంటే చిన్న సినిమా కనుక ముందు రిలీజ్ అయిపోతుంది. ముందు రిలీజ్ అయిపోయిన దాన్ని సహజంగా రిలీజ్ అయిన దాంతో మనం మాట్లాడతాం. ఇవి రాఘవేంద్ర గారు తీసేవి ఏంటంటే 6 నెలలు 7 నెలలు పట్టేవి. అప్పట్లో 6 నెలలు అంటే చాలా ఎక్కువ సమయం అనమాట. అది తర్వాత వచ్చేది. కానీ విశేషంగా నేను మౌళి గారిని మర్చిపోను, రాఘవేంద్ర గారిని మర్చిపోను. కానీ స్పెసిఫిక్గా ఇలా అడిగారు అనుకోండి, ఈ విషయం తప్పకుండా చెప్తా. లేదనుకోండి, రాఘవేంద్ర గారు ఇవ్వటం ఏంటంటే బాగా అందరికీ తెలియటం. నేను నాకు ఎందుకు అడుగుతానంటండి, చాలా సంవత్సరాలుగా నేను జనాలు చూస్తున్నాను. చాలామంది ఆర్టిస్టులని, సింగర్లని వేదిక మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక పని చేస్తారు. దాని పట్ల నాకు ఒక సందేహం తొలిచేస్తుంది మైండ్. మీకు అది విజువల్గా చూపిస్తాను. చాలామంది వేదిక మీద పిలుస్తూ వెళ్ళేటప్పుడు ఇలా చూడండి వాళ్ళు ఏం చేస్తారు. అంటారు, ఏంటి ఈ మెట్టుకి ఎందుకు నమస్కారం చేయాలి, ఆ మెట్టుకి ఎందుకు చేయకూడదు, ఆ మెట్టు లేకపోతే ఇక్కడికి మీరు ఒకేసారి హనుమంతుడిలాగా ఎక్కగలరా చెప్పండి. అది లేకపోతే మీరు దాకా వచ్చి ఉండేవాళ్ళ. మామూలుగా ఏం చేయాలి సార్? నా ఒక అధర్మ సందేహం. దానికి పేరు మెట్టు, దీనికి పేరు వేదిక అంటారు సార్? అది దాంతో కలిపే వేదిక. మామూలుగా ఏం చేయాలి చెప్తాను చూడండి. ఇలా వచ్చేవాళ్ళు ముందర దీనికి నమస్కరించి పైకి ఎక్కాలి, లేదా మెట్టుకి తిరుపతిలాగా నమస్కరించుకుంటూ వెళ్ళాలి. అందుకనే నేను దేనికి నమస్కరించట్లేదు. మీరు నన్ను అబ్జర్వ్ చేయండి, నేను ఏ మెట్టుకి నమస్కారం చేయను. అబ్బా, మీ అంత అద్వైతి ఎవరు లేరండి సృష్టిలో. ఎందుకనంటే కీరవాణి గారు చాలా అద్భుతమైనటువంటి వేదాంత రహస్యం చెప్పారు మీరు ఇవాళ. నేను మద్రాసులో, ప్యారిస్లో వావెళ్ళ వాళ్ళ షాప్ ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమండి మీరు వింటున్నారా, అక్కడ ఒక పుస్తకం ఉన్నదండి. అదేమిటంటే సర్వమతాల సారాన్ని కూడా తెలియజేసేటువంటి పుస్తకం. అది అద్వైతాన్ని స్థాపించే పుస్తకం. దాంట్లో విశిష్టాద్వైతం గురించి చెబితే, ఆహా ఇంతకన్నా తరించేది లేదు కదా, ఆహా శాక్తేయం గురించి చెబితే, గాణాపత్యం గురించి చెబితే, మాధ్వం గురించి చెబితే, ఇది కదా మతం అంటే అనిపిస్తుంది. తర్వాత దాన్ని పూర్వపక్షం చేసి ఇలా 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 అని చెబుతాడనమాట. దానికన్నా అద్వైతం ఎంత గొప్పదో స్థాపిస్తారు. అది సర్వమత సారం. దానికి మరి అంత పుస్తకం రాసినప్పుడు ముందు శ్లోకం రాయాలిగా, భగవంతుడికి ఇష్టదేవతా ప్రార్థన చేయాలి కదా. ఇష్టదేవతా ప్రార్థన చేస్తే దేవుడు వేరు తను వేరు కదా, అప్పుడు ద్వైతం వస్తుంది కదా, అప్పుడు అద్వైతం ఎట్లా అవుతుంది? మరి గ్రంథం రాసేటప్పుడు గ్రంథ నియమానుసారం ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి. చెయ్యకపోతే ఈ గ్రంథ రచనలోనే తను తప్పు చేసినట్టు అవుతుంది. పద్యం శ్లోకం రాస్తే ఇష్టదేవతని ప్రార్థిస్తే ఇంకా వీడు అద్వైతం చెప్పేదేముంది వీడు. ఇంకా ఆ సందర్భంలో ఆయన ఏం రాశాడు తెలుసా? మీరన్నదే చేశాడు. మీరన్నది నాకు బాగా నచ్చింది. ఈ సకల చరాచర జగత్తులో నాకంటే అన్యమైన చైతన్యం ఏదీ లేదు గనక నేను ఎవరికీ నమస్కరించడం లేదని శ్లోకం రాశాడు మొట్టమొదట. చరణ్, జోలపాటల సంచికలో జోలలు పాడక్కర్లేకుండానే అద్వైత సంభాషణల వల్ల వాళ్ళు నిద్రపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆర్యమిత్రకు చివరిగా ఒక విషయం చెప్పి, మెట్లు గురించి మాట్లాడాం కదా. తమిళ్లో మెట్టు పోడు అంటారు. ఏమంటారు? మెట్టుపోడు అంటే ట్యూన్ కట్టమని, ఒక ట్యూన్. సో ఒక ట్యూన్ మనకు వంట పట్టాలంటే స్వరజ్ఞానం లాగా
ఈ మెట్ల గురించి మెట్టు అంటే తమిళ్లో ట్యూను, కొత్త మాట నేర్చుకున్నావు. అది తెలుగు మాట కానక్కర్లేదు, తమిళ మాట నేర్చుకున్నావు కాబట్టి ఆల్ ది బెస్ట్ అమ్మా. మెట్టు ఎక్కటం అంటే అండి, ఒక మెట్టు ఎక్కించు అని అంటాం. ఎన్ని మెట్లు ఎక్కి వచ్చాడరా అంటే ఎన్ని కొండలు అన్నమాట. మెట్టు అంటే ఇప్పుడు ఖమ్మం మెట్టు అంటే ఏంటి, అది కొండనే అర్థం కూడా ఉంది మెట్టు అంటే. ఇప్పుడు హార్మోనియం మెట్లు కూడా ఉన్నాయి కదా, మీకు తెలియందే ఉంది. ఇప్పుడు మనం కోనప్పుడు ఫోటో చూద్దాం. అది కూనప్పుడు కోనప్పుడు ఆర్యమిత్ర కోనప్పుడు ఫోటోలు. ఇది నువ్వు కాదురా. నేనే సార్. నువ్వేనా? ఖచ్చితంగా నువ్వేనా? నేనే సార్. కరెక్ట్గా కెమెరాని చూస్తున్నారా? ఎలా? నాకు గుర్తులేదు సార్. వెనకాతలు ఏదో బొమ్మ పెట్టేసి ఉంటారు, లేకపోతే వెనకాతల అమ్మే ఫోటో తీస్తున్నారు. అమ్మ వైపు చూసాను, కెమెరా వైపు చూస్తున్నట్టే అమ్మ ఫోటో అమ్మాయి తీసిందా? షూర్గా అమ్మాయి తీసారా? ఓకే, నెక్స్ట్. ఏం జరుగుతుందన్న సంగతి చెప్పాలి ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ దిస్ పిక్చర్ ప్లీజ్. నా తల కిందనుంది సార్. అవునా? అవును సార్, అది కూడా నా కాళ్ళు మీద నేను కెమెరా నేను వెనకాతలకి ఇలా రివర్స్ నించున్నాను సార్. ఫోటో తలకిందులుగా పెట్టారేమోరా? కాదు సార్, అక్కడ శివుడు చూడండి సార్. శివుడు ఉన్నాడా వెనకాల? ఆయన స్ట్రైట్గా ఉన్నారా? అవునరా, కరెక్టే. నువ్వు తలకిందులుగా ఎందుకున్నావు? తెలియదు సార్, ఒక యోగాసనం చేయమన్నారు, నేను పర్ఫెక్ట్ చేశాను, ఫోటో తీస్తారు. డన్. ఇప్పుడు చేయగలవా? గుర్తుందా? నాకు తెలీదు ఎలా చేయాలో, ఇప్పుడు మర్చాను. బా, చాలా గొప్ప మాట అన్నావు అబ్బాయి. మరిచాను అన్నాడు. మరిచిపోయాను అనేది కాకుండా మరిచాను అన్నాడు. అట్టగా ఆ శీర్షాసనం వేసావంటే మాత్రం తప్పకుండా నువ్వు కవివి, వేరే సందేహం లేదు. శీర్షాసనకి కవిత్వానికి సంబంధం. అయ్యో, తెలియదు చరణ్, అది కవి మాత్రమే చేస్తాడు అట్లాంటి పని. అచ్చా, ఆ. శీర్షాసనం వేయగలిగితే వాడు కవే అయి ఉండాలన్నమాట. ఓకే, అంటే పద్యం తలకిందులుగా అప్పచెప్పడం ఉంది కదా. అచ్చా, అలాగన్నా. అంటే తలకిందులుగా అప్పచెప్పడం అంటే తలకిందులుగా నించొని చెప్పడం అన్నమాట. అట్లాగే గాయకుడు కూడా తలకిందులు కింద నుంచి పైనుంచి కిందకి స్వరాలు అటు ఇటు ఆరోహణ అవరోహణ చేస్తాడు కదా. కనుక వీడు గాయకుడు కవి అవుతాడు తప్పకుండా. ఇవన్నీ లక్షణాలు తెలుస్తున్నాయిరా. ఇంకొక ఫోటో చూద్దాం.